బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి మనందరిపై ఇక్కడ కురియుగాక. మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో మీతో 2 నిమిషాలు శీర్షిక. ప్రవక్త వారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు హితబోధ ఇక్కడ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే 712వ ప్రవచనము ముస్లిం అనే గ్రంథకర్త దీన్ని సంకలనం చేశారు. ఓ ప్రజలారా, జాగ్రత్తగా వినండి. నేను మీలాంటి మానవ మాత్రుణ్ణి. నా ప్రభు దగ్గర నుండి మృత్యుదూత వస్తే అందరిలాగే నేను కూడా ప్రభు పిలుపును అందుకుని నేను వెళ్ళిపోతాను. నేను మీ మధ్య దైవ గ్రంథాన్ని వదిలి వెళ్తున్నాను. అందులో మనిషి జీవన సంవిధానం ఉంది. సన్మార్గంపై నడిచే వెలుగు ఉన్నది. కనుక మీరు దైవ గ్రంథాన్ని అనుసరిస్తూ దాన్ని గట్టిగా పట్టుకోండి. సోదర మహాశిలారా, సోదరి మండారా, ఇది చెప్పాలంటే చివరిగా చేసే హితబోధ అని అనుకోవచ్చు. మనం వీలునామా రాస్తుంటారు కదా, ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చివరిగా తన జాతితో, దేవతంగా సమస్త మానవాళితో చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఓ ప్రజలారా, మీలాంటి మానవుడిని నేను కూడా అన్నది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవ మాత్రుడే. ఆయనకు అతీంద్రియ శక్తులు, అద్భుత శక్తులు ఏ ఉన్నాయి, లేకపోతే ఆయన దేవుని అంశం, దేవుని కుమారుడు, లేకపోతే దేవుని ఏమంటారు అవతారము ఏమి కూడా కాదు. ఆయన మానవ మాత్రుడు మనలాగే. అయితే ఉత్తమమైనటువంటి నైతికత కలిగినటువంటి, ఎందుకంటే అలాంటి వ్యక్తులని దైవం తన ప్రవక్తలుగా ఎంపిక చేసుకుంటాడు. ప్రవక్త వారు ఏమన్నారంటే, మీలాంటి మానవుడిని, నాకు ఏ విధంగా అయితే నేను పుట్టాను, నేను కూడా చనిపోతాను. దైవదూత ఎప్పుడైతే, మృత్యుదూత ఎప్పుడైతే వస్తాడో, నేను దైవం యొక్క పిలుపునందుకుని అతని వెంట నేను వెళ్ళిపోతాను. అయితే నేను వెళ్ళిపోయిన మీ మధ్య నేను ఒక విషయాన్ని విడిచి వెళ్తున్నాను. అదేంటంటే దైవం నాకు ఇచ్చినటువంటి దైవ గ్రంథం ఖురాన్. దీన్ని మీరు గట్టిగా అనుసరించారు అంటే, గట్టిగా పట్టుకున్నారు అంటే, పట్టుకోవడం అంటే దాన్ని అనుసరించారు అంటే మీరు మార్గం తప్పరు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్తూ, ఇందులో జీవన సంవిధానం ఉన్నది. మనిషి ఏ విధంగా జీవితం గడపాలి, ఏ విషయాలకు దూరంగా ఉండాలి, ఏ విషయాలు పాటించాలి అనే ఒక మాన్యువల్, ఒక గైడ్లైన్ ఇందులో ఉంది. అదేవిధంగా సన్మార్గంపై నడిపించే వెలుగు కూడా ఉంది. ఇది టార్చ్ లైట్ లాంటిది. మిమ్మల్ని సన్మార్గం వైపునకు, మంచి మార్గం వైపునకు, అపమార్గం నుండి దూరంగా తీసుకువెళ్ళి ఒక సక్రమమైనటువంటి మార్గం వైపునకు నడిపించే టార్చ్ లైట్ లాంటిది. ఇది దారి చూపించే దారి లాంటిది. ఇది దారి చూపించే ఒక ఏమంటారు, ఒక మార్గ నిర్దేశకుని లాంటిది. కాబట్టి దీన్ని మీరు గట్టిగా పట్టుకోండి, దీన్ని అనుసరించండి. దీన్ని మీరు జీవితంలో దీన్ని అనుసరించారంటే మార్గం తప్పరు అని చెప్పేసి ప్రవక్త వారు తన చివరిగా ప్రజలకు హితబోధ చేయడం జరిగింది. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.